చేస్తారో చూద్దామని. అసలైన మంచి పని ఏంటి? అసలైన మంచి పని ఏంటి? భూమి మీద అసలైన మంచి పని ఏంటి ఫస్ట్, దాని తర్వాతనే మిగతా అన్నీ లెక్కలోకి వస్తాయి. అది మీకు ఉదాహరణ ద్వారా చెప్పాలంటే, ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, లేదా ఇంటర్ స్టూడెంట్ ఉన్నాడు, డిగ్రీ స్టూడెంట్ ఉన్నాడు, సంవత్సరం మొత్తం చదివిండు, జాగ్రత్తగా వినండి, సంవత్సరం మొత్తం చదివిన తర్వాత లాస్ట్ ఎగ్జామ్ పెట్టారు, యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాడు, అందరు వెళ్ళారు, ఈయన కూడా వెళ్ళాడు. ఇన్విజిలేటర్ అందరికీ కూడా క్వశ్చన్ పేపర్లు ఇచ్చాడు, ఆన్సర్ షీట్లు ఇచ్చాడు. అర్థమవుతుందా? అతను ఆ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చేసినా, లేకుంటే తన స్టోరీ రాసుకున్నా, ఏ స్టోరీ రాసుకున్నా, అతనికి ఇవ్వబడిన సమయంలో అతను ఏమి రాసినా అతను ఊరు ఏమీ అనరు. అంటారా? అనరు. ఇన్విజిలేటర్ టైం అయిపోయిన తర్వాత అతను పేపర్ లాక్కుంటాడు. ఇన్విజిలేటర్ అయిపోయింది బాబు, నువ్వు ఏ స్టోరీ రాసినవో నాకైతే తెలియదు, రిజల్ట్ రోజు కోసం ఎదురు చూసుకో. ఇక్కడ ఈ జీవితం కూడా అంతే. నువ్వు మంచి పనులు చేసినా, చెడ్డ పనులు చేసినా, రాజ్యాంగానికి లోబడి, అర్థమవుతుందా? ఈ చెడ్డ పనులు చేసినా, మంచి పనులు చేసినా, మంచోడువా చెడ్డోడువా, నీ ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపే స్వేచ్ఛ ఎక్కడ ఉంది? స్వేచ్ఛ లేకపోతే అది పరీక్ష అవ్వదు. అర్థమవుతుందా? నువ్వు దేవుడినే దేవుడు అంటావో, దేవుడు కాని వాళ్ళని దేవుడు అంటావో, నీ ఇష్టానుసారం నీకు ఒక ఆయుష్ ఇవ్వబడ్డది. ఇవ్వలేదా? నిన్ను తల్లి గర్భంలో వేసినప్పుడే నువ్వు ఎన్నాళ్ళు భూమి మీద ఉండాలో డిసైడ్ చేశాడు ఒకడు. ఎవరైనా? సృష్టికర్త అయిన దైవం, అరబిలో చెప్తే అల్లతల, ఆయన డిసైడ్ చేశాడు. ఆయన డిసైడ్ చేసిన దానికి కొద్ది కూడా నువ్వు ఎక్స్ట్రా పొందలేవు. ఇక్కడ ఆయుష్ని పొందలేవు, హైట్ని పొందలేవు, వాయిస్ని పొందలేవు. అర్థమవుతుంది? నీ వాయిస్ ఎంత ఉండాలో బేస్ ఆయన ఇచ్చేశాడు, నీ హైట్ ఎంత ఉండాలో ఆయన ఇచ్చేశాడు, నీ చేతులు పొడిగి ఎంత ఉండాలో ఆయన ఇచ్చేశాడు, నీ కాలు పొడిగి ఎంత ఉండాలో ఆయన ఇచ్చేశాడు, నీకు ఎప్పుడు పెళ్లి కావాలో ఆయన ఇచ్చేశాడు. ఆ టైం కూడా నీకు 2 ఆడపిల్లలు పుట్టాలా ఆయనే డిసైడ్ చేశాడు, 2 మగ పిల్లలు పుట్టాలా ఆయనే డిసైడ్ చేశాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టాలా ఆయనే డిసైడ్ చేశాడు. ఈ సృష్టిలో సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని కూడా ఆయనే డిసైడ్ చేశాడు. నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా ఆయనే డిసైడ్ చేశాడు. ఆయనే ఏకైకుడు, ఒకే ఒక్కడు. ఆయనతో సరి సమానమైన వాళ్ళు ఈ భువనాంతరగోళాలలో ఎవ్వరు లేరు అని తెలుసుకోవటమే అసలైన జ్ఞానం.